అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ కమిటీని అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులను కూడా ఈరోజు అనౌన్స్ చేయటం జరిగింది. అందులో భాగంగా మా ప్రియతమ యువ నాయకులు యువగళం పదసారథి మంగళగిరి స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి మరి ఈరోజు ప్రకటించినటువంటి కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు మంగళగిరి నియోజకవర్గం ప్రజల తరపున అందరి తరపున కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఆయనకి ఈ పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. మరి నారా లోకేష్ గారికి ఈరోజు ప్రకటించినటువంటి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మంగళగిరి పట్టణమే కాకుండా మంగళగిరి నియోజకవర్గం మొత్తంలో కూడా గ్రామాన పండగ వాతావరణం నెలకొన్నది. మరి అన్ని ప్రాంతాల్లో కూడా స్వీట్లు పంచుకొని మరి బాణాసంచాలు కాల్చుకుంటూ ఎంతో ఆనందోత్సవాలతో ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గమే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు పండగ వాతావరణంలో ఉండి కార్యకర్తల్లో జోషు నింపినటువంటి మన యువ నాయకుడు. మరి పార్టీ పదవి లేకపోయినా కూడా ఆయన అధికారం లేకపోయినా కూడా మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో రావడానికి ఎనలేని కృషి చేసినటువంటి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మరి ఇప్పుడు ప్రస్తుత ఈరోజు అనౌన్స్ చేసినటువంటి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీకి నియమించడం ఆయన గతంలో కష్టపడినట్టు విధానానికి నిదర్శనం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి నా తరపున కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులైన ఐటీ శాఖ మాచిల వారికి ఈ రోజున జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎంతో సంతోషంగా పండుగ జరుపుకుంటున్న రోజు ఈరోజు ఆ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. మన రాష్ట్రం మొత్తం ఆయనకు రుణపడి ఉంటారని చెప్పి వాళ్ళు దశ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తున్న లోకేష్ గారికి రాష్ట్రం అండగా ఉంటుందని చెప్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సంతోషం వ్యక్తపరుస్తూ అందరికీ నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ కార్యకర్తలను తన గుండెలో పెట్టుకొని చూసుకునేటువంటి నాయకుడు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రావటం అనేది మంగళగిరి నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందిస్తూ వాళ్ళ ఆనందాన్ని బాణాసంచా కాల్చుకుంటూ స్వీట్లు పంచుకుంటూ వారి ఆనందాన్ని పాలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ ఎంఎస్ఎస్ భవన్లో ఈరోజు మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి తన ఆనందోత్సవాలను ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ బాణసంచాలను కాల్చి స్వీట్లు పంచుకోవటం నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కార్యకర్తల తరపున మంగళగిరి తెలుగుదేశం పార్టీ నాయకుల తరపున చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు అలాగే ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ గారు మనవడు అయినటువంటి నారా లోకేష్ గారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్మెంట్ చేయటం ఈరోజు మంగళగిరి ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. కష్టపడితే ఏ నాయకుడు గుర్తుపెట్టుకొని ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో
అతి సామాన్యులకి ఎలా పదవులు ఎండి ఇబ్రహీం గారు కానివ్వండి, తమ్మిశెట్టి జానకీదేవి గారు కానివ్వండి, ఉన్నం ఝాన్సీ గారు కానివ్వండి, ఈరోజు గుత్తుకొండ ధనంజయ్ గారికి ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు పాలిట్ బ్యూరో మెంబర్గా ఎన్నిక కావటం కూడా మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. ఇలా ప్రతి ఒక్కరిని కలుపుకుంటమే కాదు, కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడు మా నాయకుడు మా నారా లోకేష్ అని చెప్పి ప్రజలందరూ చెప్పుకునే విధంగా, గర్వపడే విధంగా మా నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ రావటం మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. ఈరోజు పేదలు ఆకలితో ఉన్నారని తెలిసి ఆల్రెడీ 2207 అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేసుకున్నాము. అలాగే ఈరోజు 62 కొత్తగా అన్నా క్యాంటీన్, సుమారుగా 269 అన్నా క్యాంటీన్లు ప్రారంభం చేసుకొని 2 లక్షల పైగా పేద ప్రజలకి అన్నం పెడుతున్నది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంతో ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఏదైతే పార్టీ సిద్ధాంతం ప్రకారం కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ముందుకెళ్లారో అదే కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో నయనిస్తున్న నారా లోకేష్ గారికి ప్రజలందరూ కూడా గర్వంగా మా నాయకుడు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినందుకు మేమందరం కూడా సంబరాలు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జాతీయ కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో మన యువనాయత నారా లోకేష్ గారికి, మన ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రులు, కష్టపడ్డ వారికి ప్రతి పదవులు వస్తాయనే దానికి ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యపడుతుంది. అలాగే నారా లోకేష్ గారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వటం చాలా ఆనందదాయకం. గ్రామాల్లో ఇటువంటి సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. అందుకని ఇంకా నారా లోకేష్ గారికి వాడవాడల అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే గుత్తికొండ ధనంజయ్ గారికి కష్టపడ్డ కార్యకర్త నుంచి వచ్చిన వాళ్ళకి పదవుల్లోకి అనేది ఒక తెలుగుదేశంలోనే జరుగుతుందని ఉదాహరణ. అందుకని ఆయనకు కూడా పోలిట్ బ్యూరోలో తీసుకోవడం చాలా ఆనందదాయకం అని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీలు, పొలిట్ బ్యూరో కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఐటీ విద్యాశాఖ మంత్రులు యోగలం రథసారథి, మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం చాలా సంతోషంగా ఉంది. మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందంతో టపాసులు, స్వీట్లు పంచుకోవడం జరుగుతుంది. మంగళగిరి నియోజకవర్గం కాక రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మంగళగిరిలో ఇంకో పొలిట్ బ్యూరో సభ్యులుగా గుత్తికొండ ధనంజయ్ గారిని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారు ఇంకా ముందు ఇంకా అద్భుతమైన పదవులు రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున మా స్వర్ణకారులకు ఎంతో శుభదినం అండి. మా జాతీయ నాయకుడు మరియు మా ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్కి మన తెలుగుదేశం పార్టీలోనే అత్యున్నత పదవైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం మా స్వర్ణకారులకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా మన నారా లోకేష్ గారు మన మంగళగిరిని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎటు చూసినా అభివృద్ధి కనపడతా ఉంది. మనకి నారా లోకేష్ గారిని గెలిపించుకోవటం మంగళగిరి ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఈ మంగళగిరిలో చేనేతలు ఎక్కువ. ఈ చేనేతలకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు. చేనేత కస్టర్లని, వ్యవసాయాలని ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా మా మిత్రులైనటువంటి గుత్తికొండ ధనంజయ్ గారికి కూడా ఇవాళ అత్యున్నతమైనటువంటి కమిటీలో పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా ఎన్నిక కావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మున్ముందు ఎన్నో పదవులు ఆకాంక్షించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యూత్ పాలిటిక్స్లో వస్తే ఎలా ఉంటుంది అనే దానికి మనం గడిచిన ఈ 2.5 yearsలో మనం బాగా చూసాము. సో లోకేష్ గారు లాంటి యూత్ అండ్ ఎనర్జెటిక్ వాళ్ళు మనం పరిపాలించడం వల్ల మనం చాలా చూసాము. సో అలాంటి ఆయనకి ఈరోజు టీడీపీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. దానివల్ల ఇంకా పార్టీ బలోపేతం పడుతుందని, ఇంకా యూత్ని ఎంకరేజ్ చేసి ఇంకా ముందుగా ఇంకా మంచి యాక్టివిటీస్ చేస్తారని లోకేష్ గారు ఆకాంక్షిస్తున్నాము. సో ఈ పదవి ఆయనకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. అట్లానే మంగళగిరిలో పద్మశాలి సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఇప్పుడు దాకా అందరినీ గుర్తిస్తానే వచ్చారు. సో అట్లానే ఇప్పుడు మళ్ళీ మన పార్టీకి ఉన్న అత్యంత కమిటీ అయిన పోలిట్ బ్యూరో సభ్యుల్లో మన
సన్నిహితులైన మన స్నేహితులైన గుత్తికొండ ధనుంజయ గారికి చోటు రావటం చాలా సంతోషంగా ఉంది. సో ఇట్లాంటివన్నీ వస్తే చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచిగా కార్యకర్తలను వర్క్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. సో ఇదే స్ఫూర్తితో ఇంకా ముందరికి వెళ్తే ఇంకా మంచి మంచి రిజల్ట్స్ సాధిస్తామనేది అర్థమవుతా ఉంది. దానికి సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ మన యువ నాయకుడు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు నియమించడం చాలా ఆనందంగా ఉంది. మా ఎమ్మెల్యే గారికి మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద ఆనందకరంగా ఉంది. అలాగే మా లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ స్వర్ణకారుల తరపున మరీ మన వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించిన మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.